అందరికీ నమస్కారం. ఆలస్యంగా లేచిన కొంచెం రుచిగా తినాలనుకుని వర్షం పడుతున్నప్పుడు పిల్లలు ఎంతో ఇష్టపడే పప్పు చేస్తున్నా. టమాటా పప్పు. పప్పును అప్పటికప్పుడు కడిగేసి టమాటో ఇంకా పచ్చిమిర్చిని సీజర్తో కట్ చేస్తాను. చాలా వీడియోస్ లో చెప్పాను మీకు. టమాటా పప్పులో పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంది. కారం వేసాను, కొంచెం పసుపు వేసుకుంటున్నా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో. ఇంకా కుక్కర్ ఏంటో కాదు, ఒక్కొక్కసారి ఏమో విజిల్ వస్తుంది, ఒక్కొక్కసారి విజిల్ రాదు. 4 విజిల్స్ కి కరెక్ట్ గా పప్పు పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇది ఈ రోజు చేసిన రెసిపీ అనమాట. ఇంకా పాలు కాగబెట్టలేదు, మీకు ఇందులో పాలు కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగుంది. ఇంకా పప్పు రుబ్బాల్సిన పనిలేదులే కానీ అడుగున అంటుకుంది అనమాట, దాన్ని క్లియర్ చేశాను. ఇంకా ఇది అమ్మ పంపించిన చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను. ఒకవైపు టీ ఒకవైపు పప్పు పెట్టాను కుక్కర్ లో. చిట్టి కళాయిలో తాలింపు పెడుతున్నాను. ఎండుమిర్చి వేయలేదనుకోకండి, ఎండుమిర్చి ఇంట్లో లేదు. ఇంట్లో ఉన్న వాటితోటి అప్పటికప్పుడు రెడీ చేసుకున్న తాలింపు గింజలు అవన్నీ తాలింపు సంబంధించినవి పోపు అయితే పెట్టేశాను. మరి లాంగ్ వీడియోస్ చూస్తున్నారా? డిస్క్రిప్షన్ టైటిల్ మీద ఇస్తాను లింక్ చూసాయి. ఇది పాప ప్లేట్ అనమాట. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.